యోబు గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. 2వ వచనం. నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. 3వ వచనం. నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? 4వ వచనం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యమాడునా? 5వ వచనం. నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? 6వ వచనం. ఏమియు ఇయ్యకయే నీ సోదరుల యొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి. 7వ వచనం. దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియ్యవైతివి, ఆకలి గొనిన వానికి అన్నము పెట్టకపోతివి. 8వ వచనం. బాహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును, ఘనుడని ఎంచబడినవాడు దానిలో నివసించును. 9వ వచనం. విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులు విరుగగొట్టితివి. 10వ వచనం. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి, ఆకస్మిక భయము నిన్ను బెదరించుచున్నది. 11వ వచనం. నిన్ను చిక్కించుకొన్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా? 12వ వచనం. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. 13వ వచనం. దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా? 14వ వచనం. గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడలేడు. ఆకాశములో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు. 15వ వచనం. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? 16వ వచనం. వారు అకాలముగా ఒక్క నిమిషములో నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకొని పోయెను. 17వ వచనం. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను. 18వ వచనం. మా యొద్ద నుండి తొలగిపోమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమయ్యుండునుగాక. 19వ వచనం. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు. 20వ వచనం. నీతిమంతులు దాన్ని చూచి సంతోషించుదురు, నిర్దోషులు వారిని హేళన చేయుదురు. 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. 22వ వచనం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. 24వ వచనం. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. 25వ వచనం. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. 26వ వచనం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. 29వ వచనం. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచినందుకు వినయము గలవానిని ఆయన రక్షించును. 30వ వచనం. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును, అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. ఆమేన్.